నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఈ విధంగా ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి నెల ఆయా శాఖల సంబంధిత ఉన్నతాధికారులు అప్లోడ్ చేయాలని, అలా చేస్తేనే జీతాలు విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ సర్క్యులర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆగస్టు నెలకు సంబంధించి ఈ ఉద్యోగుల అంటే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి సంబంధించి ప్రతి ఉద్యోగికి సంబంధించి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలన్నింటినీ పంపడానికి ఆగస్టు నెలకు సంబంధించి ఈ నెల 20లోగా అంటే నేటిలోగా ఉద్యోగుల వివరాలు పంపాలని చెప్పేసి అన్ని కార్యాలయాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ ఆన్లైన్లో శనివారంలోగా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నెల వేతనం అంటే సెప్టెంబర్ వేతనం వచ్చే నెల 1న విడుదల కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు తీరాలని స్పష్టం చేసింది. ఇలా ప్రతి నెల 10వ తేదీలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. కేవలం శాశ్వత ఉద్యోగులే కాకుండా రోజువారీ వేతనంపై పనిచేసేవారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, గెస్ట్ ఉద్యోగులు, గంటల ప్రాతిపదికన పనిచేసేవారు, పొరుగు సేవల ఉద్యోగులు తదితర అన్ని రకాల ఉద్యోగుల వివరాలన్నీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. వాటిని సంబంధిత శాఖాధిపతి ఆమోదించి ఆర్థిక శాఖకు పంపాలని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల వివరాలన్నీ ప్రతి నెల అప్లోడ్ అయ్యేలా చూడాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సూచించింది. ఇలా ప్రతి నెల అప్లోడ్ చేస్తేనే ఆ నెలకు సంబంధించిన జీతాలు అకౌంట్లో పడతాయి. కాబట్టి ప్రతి నెల ఉద్యోగులందరూ కూడా శాఖాధిపతులందరూ కూడా ఉద్యోగుల వివరాలు పంపడానికి ట్రై చేయాలి. లేకపోతే ఆ ఉద్యోగులకు జీతాలు వచ్చే అవకాశమే లేదని ఇక్కడ సర్కులర్ అయితే మనకు ప్రభుత్వం ద్వారా తెలియజేస్తుంది. ఇలా ఉద్యోగులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల కూడా సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.